బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. పార్వతీపురం మంజం జిల్లా సాలూరు పురపాలక సంఘ కార్యాలయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాను ఫోన్ చేసిన మున్సిపల్ కమిషనర్ ప్రసన్నవాణి అందుబాటులోకి రాకపోవడంతో మంత్రి స్వయంగా మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది. కమిషనర్ ప్రసన్నవాణిపై మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 రోజుల క్రిందట మంత్రి కార్యాలయానికి మున్సిపల్ కమిషనర్ను పిలిచి సాలూరులో పబ్లిక్ టాయిలెట్స్ స్థితిగతులు తెలుసుకుని తక్షణమే వాటిని రిపేర్ చేయించాలని ఆదేశాలు జారీ చేయగా ఇంతవరకు ఆ పనులు చేయకపోవడంతో మంత్రి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. పది గంటల లోపు ఎవరు ఉండట్లేదు, అది చూసుకోండి ఫస్ట్. ఎందుకంటే నేను వచ్చి ఏదో మిమ్మల్ని సస్పెండ్ చేస్తామనో వార్నింగ్ ఇచ్చామన్నది కాదు నా ఉద్దేశం. 10 లోపు ఇప్పుడు 11 అయింది. 11 మీరు వచ్చి వార్నింగ్ ఎప్పుడు వస్తారు మిగిలిన వాటి, అది చూసుకోండి ఫస్ట్. మీరు ఒక్క నిమిషం వినండి. మీరు ఫస్ట్ ఎక్కడెక్కడ టాయిలెట్స్కి తలుపులు లేవో ఆ తలుపుల ముందు వేయించండి. అక్కడ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయండి. చేసి ముందు వర్క్ అయ్యేటట్టు చూడండి. నిన్న వెళ్ళడం ఏంటమ్మా, నేను 5 days క్రితం చెప్తే మీకు అర్థం అవడం లేదా నేను చెప్పి.